ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో అని ఓ కవి అన్నట్లుగా ముఖ్యంగా మన సినిమా వాళ్ళు చేసే పనులు వింటూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చేసినట్లుగా ఇంకెవరూ చేయలేరేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వెలుగులోకి వచ్చి చిలవలు పలువలు అవుతూ ఉంటాయి. అందులోనూ కొన్ని విషయాలు వినటానికి మరీ విడ్డూరంగాను మరి ఆశ్చర్యకరంగాను కూడా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడే అనుకుంటూ ఉంటాము, ఇలాంటివి ఏవైనా చేయాలంటే వీళ్ళ తర్వాత ఎవరైనా మామూలు వాళ్ళు ఎవరు అంత బోల్డ్గా చేయలేరబ్బా అని అంటాము. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ విచిత్రమైన సంఘటన గురించే. మరి ఇంతకీ ఆ విషయం ఏంటయా అంటే, తన 12 ఏళ్ల వయసులో ఓ హీరోయిన్ పెళ్లికి వెళ్ళాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ హీరోయిన్తోనే ప్రేమలో పడ్డాడు. ఎంతరా అంటే ఘాటుగా ప్రేమించుకోవడం, ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటే చూస్తున్న వాళ్ళంతా నోరెళ్ళ పెడుతున్నారు. ఒకానొక సమయంలో అయితే వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారా అని కూడా అనుకుంటున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ చూసి. అలా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు అంటూ కన్ఫర్మ్ అయిపోయిన వార్త. అలా ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే మీరందరూ నోరెళ్ళ పెట్టవలసిందే అండి. ఆ అబ్బాయి ఎవరో కాదు, తన అందంతో నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీని క్వీన్లా ఒక ఊపు ఊపేసి పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఈమె తర్వాత ఇంకో హీరోయిన్ లేదు, నా భూతో నా భవిష్యత్ అని అనిపించుకున్న గొప్ప నటీమణి అయిన శ్రీదేవి గారు, ఆమె భర్త అయిన స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్, ఆ 12 ఏళ్ల అబ్బాయే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న ఈ అర్జున్ కపూర్ అండి. ఇక మీ అందరికీ విషయం దాదాపుగా అర్థమైపోయే ఉంటుంది. అర్జున్ కపూర్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినీ వారసత్వం ఉన్న ఇంకొక సినీ వారసుడిగా అడుగుపెట్టాడు. ఇక తనకంటూ ప్రత్యేకమైన పాత్రలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ హీరో ప్రేమలో పడింది ఎవరితోనో కాదండి, తన చిన్నప్పుడు పెళ్లికి వెళ్ళిన ఆ హీరోయిన్తోనే ఇప్పుడు ఘోరంగా ప్రేమలో పడి ఘాటుగా ప్రేమించుకుంటూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. మరి ఆ హీరోయిన్ మలైకా అరోరా. మలైకా అరోరా అర్బాజ్ ఖాన్లు పెళ్లి చేసుకున్నారు. మలైకా అరోరా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్పెషల్ సాంగ్స్లోనూ హీరోయిన్గాను నటించింది. ఇక ఈవిడ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా సుపరిచితురాలే. ఇక పెళ్ళయి 20 ఏళ్లు గడిచిపోయింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈవిడ భర్తతో విడాకులు తీసుకుంది. విడిపోతే విడిపోయారులే, విడిపోయిన తర్వాత తనకంటే వయసులో దాదాపు 15 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్తో ప్రీకల్లోతు ప్రేమలో పట్టడం, సహజీవనం కొనసాగించడం. పైగా చూసిన వాళ్ళందరూ అర్జున్ కపూర్ని కూడా ఈయన వెళ్ళి ఆ హీరోయిన్తో ప్రేమలో పట్టవేంటి, ఇంకే హీరోయిన్ దొరకలేదా అని కూడా ఎన్నో ఘాటు విమర్శలు. ఎలాంటి విమర్శలు వచ్చినా మాకేం సంబంధం లేదు, డోంట్ కేర్ అంటూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నారు. మరి ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు, కానీ భార్యాభర్తల మాదిరిగా మాత్రం సహజీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అర్జున్ కపూర్ మలైకా అరోరా పెళ్లికి వెళ్లిన ఓ ఫోటో వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 12 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఆ ఫోటోలో చూసిన వాళ్ళందరూ అర్జున్ కపూర్ని మలైకా అరోరాని దారుణంగా ట్రోల్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోని చూసిన వాళ్ళందరూ బహుశా అర్జున్ కపూర్ అప్పుడు అనుకొని ఉండడు ఇలా మలైకా అరోరాతో ప్రేమలో పడతాను అని. ఇప్పుడైతే మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు ఈ జంట. ఏది ఏమైనప్పటికీ ఏది చేసినా సినీ సెలబ్రిటీస్కి మాత్రమే సాధ్యం. అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని. ఆ విధంగా మొత్తానికి తన 12 ఏళ్ల వయసులో ఓ హీరోయిన్ పెళ్లికి వెళ్ళి ఇప్పుడు ఆ హీరోయిన్తోనే ఘాటుగా ప్రేమలో పడి సహజీవనం చేస్తూ భార్యాభర్తలుగా చెప్పుకోకపోయినప్పటికీ భార్యాభర్తలుగా కలిసి కాపురం చేస్తున్నారు ఈ హీరోయిన్లు. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.